హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చాను. టైటానిక్ మునిగిపోయి చాలా సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. ఎంతలా అంటే సముద్రపు లోతు వరకు వెళ్ళొస్తున్నాం మనం. ఎంత టెక్నాలజీ అభివృద్ధి చెందినా టైటానిక్ ఓడని మాత్రం బయటకు తీయడం లేదు. అంత ప్రాముఖ్యత కలిగిన ఓడని ఎందుకు బయటకు తీయడం లేదు? ఇంకెన్ని రోజులు టైటానిక్ సముద్రంలో మనం చూడగలం అన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ముందు చాలా షార్ట్ గా టైటానిక్ షిప్ గురించి చెప్పుకుని తర్వాత టైటానిక్ ఎందుకు బయటకు తీయడం లేదనేది మాట్లాడుకుందాం. టైటానిక్ అనేది 20వ శతాబ్దం ప్రారంభంలో నిర్మించిన ఒక భారీ లగ్జరీ ఓడ. ఇది బ్రిటిష్ ఫిష్ బిల్డింగ్ కంపెనీ వైట్ స్టార్ లైన్ ద్వారా నిర్మించబడింది. అప్పట్లో ప్రపంచంలోనే అతిపెద్ద అత్యంత విలాసవంతమైన ఓడగా పరిగణించబడింది. ఈ ఓడను మునిగిపోని ఓడ అని పిలిచేవారు, ఎందుకంటే దాని డిజైన్ అత్యంత ఆధునికమైనదిగా భావించబడింది. ఆ కాలంలోనే అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి నిర్మించిన నౌక ఇది. ఎన్నో భద్రతా ప్రమాణాలతో సముద్రంలో విలాసవంతమైన ప్రయాణం కోసం దీన్ని నిర్మించారు. ఇక ఇది అసలు సముద్రంలో మునిగే అవకాశమే లేదని అందరూ భావించారు. కానీ దాని మొదటి ప్రయాణమే విషాదంగా మిగిలింది. అదే టైటానిక్ షిప్. ప్రపంచంలోనే అతిపెద్ద షిప్ గా ఘోర ప్రమాదానికి గురయ్యి ఎందరో ప్రాణాలను బలి తీసుకున్న విషాదాన్ని మిగిల్చింది టైటానిక్ షిప్. ఈ భారీ నౌక ప్రమాదాన్ని హాలీవుడ్ మూవీ టైటానిక్ లో కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఈ ప్రమాద దృశ్యాలు చూసే వారితో కన్నీరు పెట్టిస్తాయి. సినిమాలోనే ఎలా ఉంటే నిజంగా టైటానిక్ ప్రమాద సమయంలో పరిస్థితి ఎలా ఉందో ఊహించుకుంటేనే ఒళ్ళు గగురుపరుస్తుంది. ప్రపంచంలోనే విలాసవంతమైన నౌకను నిర్మించాలని వైట్ స్టార్ లైన్ అనే సంస్థ భావించింది. ఈ బాధ్యతను హార్లాండ్ అండ్ ఓల్స్ అనే నౌకా నిర్మాణ సంస్థకు అప్పగించింది. ఇలా ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రయాణ నౌక టైటానిక్ నిర్మాణం 1909లో ప్రారంభమైంది. దాదాపు 2 ఏళ్ల పాటు ఈ నౌకా నిర్మాణం జరిగింది. చివరకు 1912లో దీని పూర్తి నిర్మాణం పూర్తయింది. ఇది దాదాపుగా 46,328 టన్నుల బరువు, 882 అడుగులు పొడవు, 92 అడుగుల వెడల్పు, 175 అడుగులు ఎత్తుగలిగిన భారీ షిప్ ఇది. ఇందులో విలాసాలకు లోటు లేకుండా ఏర్పాటు చేశారు. రెస్టారెంట్లు, స్విమ్మింగ్ పూల్, రీడింగ్ రూమ్స్, స్మోకింగ్ రూమ్స్, ఇలా సముద్రంలో తేలాడే ఒక స్టార్ హోటల్ ని నిర్మించారు ఇక్కడ. ఈ నౌక నిర్మాణానికి ఆనాడు అందుబాటులో ఉన్న అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించారు. నౌక మొత్తాన్ని విద్యుత్తీకరించేలా నీటి ఆవిరితో నడిచే జనరేటర్లను ఉపయోగించారు. అత్యంత భద్రతా ప్రమాణాలతో నిర్మించిన ఈ టైటానిక్ సముద్రంలో నిరంతరాయంగా ప్రయాణిస్తుందని అందరూ భావించారు. ఇలా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ టైటానిక్ 1912 ఏప్రిల్ 10న సముద్ర ప్రయాణాన్ని ప్రారంభించింది. ఏప్రిల్ 14, 1912 ఆదివారం రాత్రి సముద్రం నిశ్చలంగా ఉంది. నిర్మలమైన ఆకాశం, చలికి గడ్డకట్టుకుపోయేంతటి కనిష్ట ఉష్ణోగ్రత. అయితే సముద్రంలో ఉన్న మంచు కొండల గురించి అప్పటికే చాలా రోజులుగా నావికుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. కొన్ని నౌకలు మార్గాలను మార్చుకుని ప్రయాణాలను కొనసాగిస్తున్నారు. మంచు కొండల గురించి వైర్లెస్ ద్వారా సమాచారాలు అందుకుంటూ తగినట్టుగా ప్రయాణాలను మార్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే టైటానిక్ కెప్టెన్ స్మిత్ కూడా మంచు కొండల గురించిన సమాచారాన్ని అందుకున్నాడు. ఆ వెంటనే నౌకను కొద్దిగా దక్షిణ దిశగా మళ్లించమని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాడు. ఆ రోజు ఏప్రిల్ 14 మధ్యాహ్నం 1:45 టైటానిక్ నౌక ప్రయాణించే మార్గంలో భారీ మంచు పర్వతాలు ఉండవచ్చని అమెరికా స్టీమర్లో హెచ్చరిక చేసినట్టుగా కొన్ని పుస్తకాల్లో పేర్కొన్నారు. అయితే ఈ హెచ్చరికలు నౌకా గమనాన్ని నియంత్రించే బ్రిడ్జి గదికి చేరలేదని తెలుస్తుంది.
అదే రోజు సాయంత్రం మొసాబా అనే నౌక నుంచి అలాంటి హెచ్చరికలు వచ్చినట్టు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన కొందరు పేర్కొన్నారు. అయితే ఈ హెచ్చరికలు కూడా బ్రిడ్జి గదికి చేరలేదని తెలుస్తుంది. రాత్రి 11:44 సమయంలో న్యూ పాయింట్ ల్యాండ్స్ వద్ద గ్రాండ్ బ్యాంక్స్ లోకి టైటానిక్ పడవ ఎంటర్ అయింది. టైటానిక్ ముందు భాగంలో ఫెడ్రిక్ ఫ్లీట్ మార్గంలో ఉన్న అడ్డంకుల గురించి టైటానిక్ డ్రైవింగ్ సిబ్బంది ఫెడ్రిక్ ఫ్లీట్ నుంచి హెచ్చరికలు వస్తుంటాయి. ఈ క్రమంలోనే టైటానిక్ ఎదురుగా పెద్ద మంచు పర్వతాన్ని కనుగొన్నాడు రెజినాల్డ్ రీ. కుడివైపు మంచు పర్వతం ఉందని చెబుతూ బ్రిడ్జి గదిలోకి వెళ్లి గంటను మోగించడంతో నౌకను ఉన్న బలంగా ఎడమవైపుకు మళ్లించమని నౌకాధికారి మార్టోక్ ఆదేశాలు జారీ చేశాడు. ఈ క్రమంలోనే ఇంజిన్ ఒక్కసారి ఆగిపోయి మళ్లీ తిరిగి పనిచేయడం ఆరంభిస్తుంది. దాంతో టైటానిక్ నౌక మరోసారి వేగాన్ని పుంజుకుంటుంది. అదే వేగంతో టైటానిక్ కూడా మంచు పర్వతాన్ని గుద్దుకుంటుంది. ఈ ఘటనలో నౌక కుడి భాగం వైపు 300 అడుగుల పొడవు రాపిడికి గురవుతుంది. దాంతో నౌక రివెట్లు బయటపడ్డాయి. వీటి గుండా సముద్రం నీరు టైటానిక్ లోకి వచ్చేస్తుంది. ముందు భాగపు గదులన్నీ నీటితో నిండిపోయాయి. తలుపులు వాటంతటా అవే మూసుకుపోతున్నాయి. 4 కంపార్ట్మెంట్లు నీటితో నిండిపోయాయి. క్రమంగా నీరు మిగతా గదులు కంపార్ట్మెంట్లకు విస్తరించింది. టైటానిక్ ప్రమాదాన్ని గుర్తించి బ్రిడ్జి గదిలోకి వచ్చి నౌకను పూర్తిగా ఆపేయమని కెప్టెన్ స్మిత్ ఆదేశించాడు. అదే సమయంలో లైఫ్ బోట్లను సమాయత్తపరచమని థామస్ ఆండ్రస్ ఇతర నౌకాధికారులు ఆదేశాలు జారీ చేస్తారు. నౌకా ప్రమాదానికి గురైన క్రమంలో 12 మంది ప్రయాణికులతో తొలి లైఫ్ బోటు కింద దిగుతుంది. 5వ నంబర్ బోటు 2-3 నిమిషాల తర్వాత దిగడం మొదలవుతుంది. ఈ లైఫ్ బోటు సాయంతో మొత్తం 1178 మంది కిందకి దిగినప్పుడు అందులో చాలా మంది మరణించారు. నౌకలో 885 మంది సిబ్బంది ఉండగా అందులో 212 మంది బతికి బయటపడ్డారు. వైర్లెస్ ఆపరేటర్లు జాక్ ఫిలిప్స్, హరెల్డ్ బ్రెడ్ ప్రమాద సంకేతాలను నలుదిక్కులకు పంపించడం ప్రారంభించారు. మౌంట్ టెంపుల్, ఫ్రాంక్ఫర్ట్, టైటానిక్ సోదర నౌక, ఒలింపిక్ వంటి చాలా నౌకలకు సమాచారం అందించిన సమయానికి అవి చేరుకోలేకపోయాయి. ప్రమాద ప్రాంతానికి అతి దగ్గరలో ఉన్న నౌక కునడ్ లైన్స్ కి చెందిన కర్పాతియా నౌక మంచు కొండలను తప్పించుకుంటూ టైటానిక్ ప్రమాద ప్రాంతాన్ని చేరుకుంటుంది. ఈలోగానే నౌక 2 ముక్కలై మునిగిపోవడం తప్పించుకునేందుకు లైఫ్ బోట్లోకి దిగిన వారిలోనూ చాలా మంది మరణించడం జరిగిపోతుంది. మునిగిపోతున్న టైటానిక్ నుంచి పంపించిన ఎమర్జెన్సీ సందేశాన్ని కొన్ని నౌకలతో పాటు భూమి మీద ఉన్న వైర్లెస్ స్టేషన్ కూడా అందుకుంటుంది. న్యూఫౌండ్ ల్యాండ్ లో ఉన్న క్యాంప్ రేస్ కేంద్రానికి టైటానిక్ నుంచి సంకేతాలు అందిన సమయానికి చేసేదేం లేకుండా పోయింది. టైటానిక్ మునిగిపోయిన కొద్ది కాలానికే దాని అవశేషాల అన్వేషణ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. 1985 సెప్టెంబర్ వరకు టైటానిక్ అన్వేషణలో పెద్దగా బ్రేక్ త్రూ అనేది లభించలేదు. 1985 సెప్టెంబర్ 1న నార్త్ అట్లాంటిక్ సముద్రంలో 2 మైళ్ళ లోతులో టైటానిక్ అవశేషాలను ఓల్డ్ హోల్స్ సముద్ర పరిశోధన సంస్థ కనుగొంది. ఈ సంస్థకు చెందిన జేనీ లూయిస్ మైకెల్, రాబర్ట్ బల్డర్డ్ నేతృత్వంలోని బృందం అవశేషాలను గుర్తించింది. టైటానిక్ నౌకను సముద్ర గర్భం నుంచి బయటకు తీసుకురావాలని ఆలోచన చేసింది లూయిస్ బృందం. ఈ క్రమంలోనే ముంపుకు గురైన టైటానిక్ పడవ గురించి భిన్న కథనాలు బయటకు వచ్చాయి. నౌక 2గా విడిపోయి మునిగిపోయిందని గుర్తించారు జాన్ లూయిస్ మైకెల్, రాబర్ట్ బిల్డర్. విడిపోయిన 2 భాగాలు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో 600 మీటర్ల దూరంలో పడి ఉన్నాయని వారు వెల్లడించారు. కానీ నౌకలు 2 విడిపోలేదని వీరికన్నా ముందు అమెరికన్, బ్రిటిష్ విచారణ బృందాలు తేల్చాయి. కాగా టైటానిక్ ప్రమాదం నుంచి బయటపడిన వారిలో చివరి వ్యక్తి మిల్విన్ డీన్ 2009లో ఇంగ్లాండ్లో మరణించారు. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన అత్యంత పిన్న వయస్కురాలు కూడా డీనే కావడం విశేషం. ఆమె మే 31, 2009లో తన 97 ఏళ్ల వయసులో ఇంగ్లాండ్లో మృతి చెందారు. టైటానిక్ దుర్ఘటనలో ప్రాణాలతో బయటపడిన వారు దాదాపుగా 706 మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో సుమారు 1500 మంది ప్రయాణికులు మరియు సిబ్బంది మరణించారు. ఇది ఆధునిక చరిత్రలో అత్యంత ఘోరమైన సముద్ర విపత్తుల్లో ఒకటిగా నిలిచింది. చల్లని అట్లాంటిక్ సముద్రంలో చాలా మంది హైపోథెర్మియా, అతి చలి కారణంగా మరణించారు. సుమారు 700 మంది మాత్రమే లైఫ్ బోట్ల ద్వారా రక్షించబడ్డారు. వీరిని తర్వాత కార్పాతియా అనే ఓడ రక్షించింది కూడా. అసలు ఎందుకు టైటానిక్ షిప్ ను బయటికి తీసుకురాలేదనేది మాట్లాడుకుందాం ఇప్పుడు. టైటానిక్ అట్లాంటిక్ మహాసముద్రంలో న్యూ పౌండ్ ల్యాండ్, కెనడా తీరానికి ఆగ్నేయంగా సుమారు 370 మైళ్ళు అంటే దాదాపుగా 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది సముద్ర ఉపరితలం నుండి దాదాపుగా 12,500 అడుగులు లోతులో ఉంది. ఈ లోతులో నీటి ఒత్తిడి దాదాపుగా చదరపు అంగుళానికి 6,000 పౌండ్లు PSI కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది సముద్ర ఉపరితలంపై ఉండే సాధారణ వాతావరణ పీడనం కంటే 375 రెట్లు ఎక్కువ. ఈ స్థాయిలో మానవులు కిందకు దిగాలంటే భారీగా బలమైన సబ్మెరిబుల్స్ లేకుండా మనుగడ సాగించలేరు. ఈ ఒత్తిడిని తట్టుకుని టైటానిక్ లాంటి భారీ వస్తువులను కదిలించడానికి లేదా ఎత్తడానికి అవసరమైన పరికరాలను తయారు చేయడం మరియు నిర్వహించడం అసాధారణం అని చెప్పొచ్చు. దాని పైకి తీసుకురావడానికి అవసరమైన క్రెయిన్లు, కేబుల్స్ మరియు ప్లాట్ఫామ్లు అన్ని తీవ్రమైన ఒత్తిడిని మరియు వాతావరణ పరిస్థితులను తట్టుకోవాలి. ఇది ఒక పెద్ద సవాల్ అని చెప్పొచ్చు.
టైటానిక్ 1912లో మునిగిపోయినప్పటి నుండి 100 సంవత్సరాలకు పైగా సముద్ర గర్భంలో ఉంది. ఇన్ని దశాబ్దాలుగా సముద్రపు ఉప్పు నీరు, లోతైన సముద్ర బ్యాక్టీరియా మరియు నిరంతర ఒత్తిడి కారణంగా నౌక యొక్క లోహ నిర్మాణం బాగా బలహీనపడింది. వెస్టికల్స్ అని పిలువబడే తుప్పు నిర్మాణాలు నౌకను అక్షరాల తినేస్తున్నాయని చెప్పొచ్చు. మునిగిపోయినప్పుడు టైటానిక్ 2 ప్రధాన భాగాలుగా విడిపోయింది. ఇవి ఒకదానికొకటి సుమారు 3/1 మైలు దూరంలో ఉన్నాయి. ఇంకా అనేక చిన్న చిన్న భాగాలు మరియు వేలాది కళాఖండాలు విస్తరించున్నాయి ఆ ప్రాంతమంతా. ఇప్పుడు నౌక చాలా పెలుసుగా ఒక సన్నని గాజులా ఉంది. దాన్ని కదిలించడానికి లేదా ఎత్తడానికి ప్రయత్నిస్తే అది పూర్తిగా ముక్కలై దాని చారిత్రక విలువను కోల్పోయే అవకాశం ఉంది. టైటానిక్ శిథిలాలు సముద్రంలో ఒక ప్రత్యేకమైన ఆవాస వ్యవస్థను ఏర్పరచుకున్నాయి. శిథిలాలపై అనేక రకాల సముద్ర జీవులు, మైక్రోబ్స్, క్రస్టేనియన్స్ మరియు ఇతర జీవులు ఆధారపడి ఉన్నాయి. శిథిలాలను తొలగించడం వల్ల ఈ ఆవాస వ్యవస్థ దెబ్బతింటుంది. ఇటువంటి భారీ ప్రాజెక్టుకు టైటానిక్ శిథిలాలను తీసివేయడానికి $1 బిలియన్ సుమారు 8,000 కోట్ల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి అపారమైన ఆధునిక సబ్మెరీన్స్, ఓడలు, ఇంజనీర్లు మరియు లాజిస్టికల్ సపోర్ట్ అత్యంత ఖరీదైనవి చెప్తున్నారు. ఈ ఖర్చును ప్రభుత్వాలు లేదా ప్రైవేట్ సంస్థలు భరించడానికి సిద్ధంగా లేరు, ఎందుకంటే ఆర్థిక లాభం దీని ద్వారా రాదు కాబట్టి. ఈ ప్రాజెక్టుకు అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు మరియు నాయకులు అవసరం. వారందరినీ లోతైన సముద్రంలో నెలల తరబడి లేదా సంవత్సరాల తరబడి ఉంచడం చాలా ఖరీదైన వ్యవహారం. ఎంత ఖర్చు చేసి దాన్ని వెలికి తీయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదనేది ఆర్థిక నిపుణుల అభిప్రాయం. టైటానిక్ శిథిలాల్లో విలువైన వస్తువులు, ఆభరణాలు, కళాఖండాలు ఉన్నప్పటికీ వాటి విలువ రిటువల్ ఖర్చుతో పోలిస్తే చాలా తక్కువ. ఉదాహరణకు 1987-2000 మధ్య సేకరించిన కొన్ని వస్తువులు మ్యూజియంలో ప్రదర్శించబడ్డాయి, కానీ ఇవి ఖర్చును సమర్థించలేదు. ఇంకా ఎక్కువ ఖర్చు అయింది వీటిని తీయడానికి. టైటానిక్ శిథిలాలు అంతర్జాతీయ జలాల్లో ఉన్నాయి కాబట్టి దీన్ని తీసివేయడానికి అనేక దేశాలు, ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, కెనడా అనుమతి అవసరం. యునెస్కో యొక్క 2001 కన్వెన్షన్ ఆఫ్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది అండర్ వాటర్ కల్చరల్ హెరిటేజ్ ప్రకారం టైటానిక్ వంటి చారిత్రక శిథిలాలను స్థలంలోనే సంరక్షించాలి, తొలగించకూడదని చెప్తున్నాయి. ఆర్ఎంఎస్ టైటానిక్ ఇంక్ వంటి సంస్థలు శిథిలాలపై కొంత స్వాధీన హక్కును కలిగి ఉన్నాయి, కానీ ఇవి చిన్న వస్తువుల సేకరణకు మాత్రమే పరిమితం. మొత్తం ఓడను తీసివేయడం చట్టపరమైన వివాదాలను లేవనెత్తుతుందని చెప్పొచ్చు. టైటానిక్ దుర్ఘటనలో దాదాపు 1,500 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నౌక వారి చివరి విశ్రాంతి స్థలం. చాలా మంది ప్రజలు, ముఖ్యంగా మరణించిన వారి కుటుంబాలు ఈ నౌకను అక్షరాల ఒక పెద్ద సమాధిగా భావిస్తున్నారు. ఈ సమాధి స్థలాన్ని భంగపరచడం అనేది మరణించిన వారికి మరియు వారి కుటుంబాలకు అగౌరవాన్ని నైతికంగా చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇది ఒక చారిత్రక విషాదం యొక్క పవిత్రతను కాపాడడం గురించి చట్టపరమైన రక్షణ మరియు వారసత్వ హోదా ఉండాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. శిథిలాలను తీసివేయడం కంటే వాటిని స్థలంలోనే సంరక్షించడానికి అంతర్జాతీయ సంస్థలు, యునెస్కో, NOAA చర్యలు తీసుకుంటున్నాయి. టైటానిక్ శిథిలాలను వర్చువల్ రియాలిటీ ద్వారా అనుభవించే సౌకర్యం అందుబాటులో ఉంది. ఇది ఫిజికల్ రిట్రీవల్ అవసరాన్ని తగ్గిస్తుంది. భవిష్యత్తులో కూడా చిన్న వస్తువులను సేకరించడం ద్వారా టైటానిక్ యొక్క చరిత్రను సంరక్షించవచ్చు, మొత్తం శిథిలాలను తీసివేయకుండా. సో మీకు అర్థమై ఉంటుంది ఈ వీడియో చేశాక టైటానిక్ షిప్ని ఎందుకు బయటికి తీసుకురావడం లేదో. మా కంటెంట్ కానీ మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మా కంటెంట్ నచ్చితేనే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.